హాయ్ అండి. మీలో ఎంతమంది సీజన్ అయిపోయిన తర్వాత ఆవకాయ పెట్టారో కామెంట్ చేయండి. ఈ ఆవకాయని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది పల్లీల నూనెతో, అలాగే కొంతమంది నువ్వుల నూనెతో చేస్తారు. మేము ఎప్పుడు చేసినా పల్లీల నూనెతోనే చేస్తాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందుగా అయితే ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, అలాగే వేయించి పెట్టుకున్న మెంతి పొడి, ఆవాల పొడి కూడా వేసి అందులోనే నూనె పోసి బాగా కలుపుకోవాలి. ఈ పొడులన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకా మేమిక్కడ ఆవకాయ పెడుతుంటే మా పిల్లలిద్దరూ పక్కనే కూర్చొని యాపిల్స్‌కాయ అయితే తింటున్నారు. కారం కళ్ళల్లో పడిద్ది ఆడ పోయి ఆడుకోండిరా అంటే అస్సలు పోవట్లేదు. పచ్చడి ఎలా పెడతారో మేము కూడా చూస్తామని ఇద్దరు కూర్చున్నారు. ఇలా డబ్బాలో పెట్టుకున్న తర్వాత 2 లేదా 3 రోజులు ఆగిన తర్వాత తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇంట్లో ఆవకాయ ఉంటే దానికి కాంబినేషన్‌గా గుర్తొచ్చేది మాత్రం పప్పే. ఇంకా పప్పయితే వండుకొని ఆవకాయతో అయితే తినేసా. టేస్ట్ అయితే సూపర్. బాయ్ బాయ్.